రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 17, 19, 20 వార్డులలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరూ తప్పకుండా ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ప్రజలు, పట్టణ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కౌంటర్లలో ప్రజల దగ్గర విజ్ఞప్తులు స్వీకరించవలసినటువంటి అధికార యంత్రాంగం, ప్రెస్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజుకు సరిగ్గా నెల రోజుల క్రితం జరిగినటువంటి ఓట్ల లెక్కింపులో మీ ఆశీస్సులతోటి ఇక్కడ వేములవాడ ఎమ్మెల్యేగా నేను ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఏర్పడడానికి సహకరించిన మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బాగా గుర్తు, మంత్రి గారు లక్ష్మీ దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు అందరూ పేరు అఖిరాజు వాళ్ళతో కూర్చున్నాడు, నేను వాళ్ళతో కూర్చున్నప్పుడు మీ అందరికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక్కడ ఈసారి తెలంగాణలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్పు కోరండి, మీ సహకారాన్ని అందించండి, మీలో ఒకటిగా ఉంటా, మీ బిడ్డగా ఉంటా, మీ ఆశీర్వాదం కావాలని కోరినప్పుడు ఈ 6 గ్యారెంటీలు కూడా మీ అమలు చేస్తామని మీ అందరికీ కూడా గ్యారెంటీ కార్డుల ద్వారా విజ్ఞప్తి చేసిన క్రమంలో ఆ తదుపరి జరిగిన చర్చల్లో ఇక్కడ ఉన్నటువంటి కుల పెద్దలు కానీ, వార్డు పెద్దలు కానీ, పట్టణ పెద్దలు కానీ ఓ చక్కటి ఆలోచనతోటి పేద ప్రజలకు కనెక్ట్ అయ్యేటువంటి 6 గ్యారెంటీలు అమలు చేసేటువంటి బాధ్యత తీసుకునే ప్రభుత్వానికి అవకాశం ఇద్దామని మీరందరూ కూడా మరి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం, ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లేఖ సారాంశాన్ని ఉత్తరాన్ని కూడా మీకు చదివి వినిపించడం జరిగింది. ప్రజాపాలన కోరుకొని మా ప్రభుత్వానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తూ ముందుకు పోతుందనే మాట చెప్తూ నిస్సహాయులకు సహాయం చేసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. చివరి వరకు కూడా ఈ ప్రభుత్వ పథకాలు అందాలని చెప్పని ఆలోచన ముందుకు పోతుందని చెప్పని ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ద్వారా కానీ మా ద్వారా కానీ చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ 19 వార్డుకు సంబంధించి నాకు తెలిసిన మటుకు ఈ 6 గ్యారెంటీలు ప్రతి పథకానికి అర్హులని చెప్పని నేను భావిస్తున్నాను. ఇక్కడ మీరందరూ కూడా పేదవాళ్ళే, 500 రూపాయల సిలిండర్ అందరికీ అందాల్సిందే, 200 యూనిట్లో కరెంటు కాల్చుకునే వాళ్ళు ఖాళీ లేకుంటారు, మీ అందరు కూడా కరెంటు బిల్లు కూడా మాఫీగా రావాల్సిందన్నమాట. గతంలో రైతాంగానికి ఉచిత విద్యుత్తును అందజేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ రోజు రైతాంగానికి గ్రామాల్లో, ఇప్పుడు పట్టణంతో కలుసుకుంటే గ్రామాల్లో కూడా ఇండ్లలో కూడా కరెంటు బిల్లు మాఫీ చేస్తుంది ప్రభుత్వం. మళ్ళీ